ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి మెజారిటీనిచ్చాయి. ఢిల్లీలో ఓటరు చైతన్యం వెల్లివిరియడంతో గత ఎన్నికల కన్నా భారీ పోలింగ్ నమోదైంది. హస్తిన పీఠాన్ని అధిరోహించాలని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తహతహలాడుతున్నారు. కిరణ్ బేడి నియోజకవర్గమైన కృష్ణానగర్ ఇప్పటి వరకు బీజేపీ కంచుకోటగా ఉంటున్నది. అయితే ఈసారి నియోజకవర్గ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని పలు మీడియా సంస్థల సర్వేల్లో తేలింది. ఎన్నికల ప్రచారంలో బాగా వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీ పెద్దగా అంచనాలేమీ పెట్టుకోలేదు. భారీ పోలింగ్ నమోదు కావడం అంటే బీజేపీ అధికారంలోకి రావడమేనని విశ్లేషిస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షులు అమిత్ షా. అయితే అటువంటి ఆశలేం పెట్టుకోవద్దని ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నది. ముమ్మాటికి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ఆప్ ధీమా వ్యక్తం చేస్తున్నది. ఎన్నికల ప్రచారంలో ఆప్ బీజేపీలు పరస్పర ఆరోపణలతో దూషణలతో మాటల తూటాలు సంధించుకున్నారు. కేజ్రీవాల్ను నమ్మొద్దని బీజేపీ హెచ్చరించింది. గతంలో చేసిన పొరపాటు తానిక చేయనన్న కేజ్రీవాల్ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రచారంలో దూసుకుపోయారు.